చెప్పి వార్తలు గుప్పుమని ప్రచారం చేస్తూ ఉన్నాయి. సో దానికి కారణాలు రెండు అయి ఉండొచ్చు. ఒకటేమో అసెంబ్లీ ఎన్నికలు అయిన వెంటనే మళ్ళీ ఇమీడియట్గా కొంచెం గవర్నమెంట్ మార్పులో భాగంగా మళ్ళీ ఇమీడియట్గా లోక్సభ ఎన్నికలు రావడం, అండ్ ఇదే రకంగా బిజినెస్లన్నీ కూడా దెబ్బతినడం, అండ్ వీళ్ళు డబ్బులు ఖర్చు పెట్టాలంటే ఆబ్వియస్గా ఈ రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ కంపెనీస్లోనే చాలామంది డబ్బులు ఫండింగ్ రూపంలో ఇన్వెస్ట్మెంట్స్ పెడుతూ ఉంటారు, అంటే బ్లాక్ మనీని వైట్ చేసుకోవడం కోసం. సో మరి ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ మార్కెట్లో డబ్బులన్నీ కూడా స్టక్ అయిపోయినాయి. అండ్ అలాగే ఒక పక్క హైడ్రా బాధితులు మరి ఏ బుల్డోజర్తోనైతే సామాన్యుల ఇళ్లను ధ్వంసం చేసినారో వాళ్ళకి కంపెన్సేషన్ ఇవ్వాలని చెప్పి కూడా మనం కోరడం జరిగింది. అండ్ మనం దీని మీద రౌండ్ టేబుల్ చర్చ కూడా పెట్టడం జరిగింది. రౌండ్ టేబుల్ చర్చ దేని గురించి పెట్టాము? సో ఎవరెవరైతే ఇల్లు బుల్డోజ్ అయినాయో ఆ బుల్డోజ్ అయిన ఇళ్లకు కంపెన్సేషన్ కావాలంటే అన్ని పర్మిషన్స్ ఉండి ఎవరెవరైతే బుల్డోజ్ అయినాయో సో వాళ్ళందరివి కూడా మళ్ళీ రావాలని చెప్పి కంపెన్సేషన్ ఇవ్వాలని చెప్పి మనము కోరడం జరిగింది. లీగల్ సెల్ ఏర్పాటు చేసి అడ్వకేట్స్ అందరి త్రూ మనం ఒక ఏర్పాటు చేయడం జరిగింది రౌండ్ టేబుల్ చర్చ అనేది. సో ఎందుకంటే ఎప్పుడైతే ఇల్లు కట్టిన వాళ్ళు పర్మిషన్ ఉన్న వాళ్ళు ఏం చేయలేరు అని అనుకున్నారో, చాలామంది ఫామ్ హౌసెస్ ఉన్నాయి, చాలామందివి ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్నాయి రాజకీయ నాయకుల విషయానికి వస్తే. సో వాళ్ళందరినీ ఏమనకుండా వాళ్ళ ఇళ్ళని ఏం చేయకుండా డైరెక్ట్గా వచ్చి సామాన్యుల మీద పడ్డం, సామాన్యులు ప్రశ్నిస్తే మళ్ళీ జీవోలను సవరించడము, సో ఇవన్నీ కూడా జరిగినాయి. అయితే ప్రభుత్వానికి అసలు ఈ మూసీ ప్రక్షాళన అండ్ హైడ్రా ప్రక్షాళన మీద తీవ్ర వ్యతిరేకత ఉంది. దానికి తోడు మనం మల్కాజ్గిరిలో చేసినాము. మొన్న మల్కాజ్గిరిలో రేవంత్ అన్నదమ్ములు ఈ ఫహీం ఖురేషి కలిసి ఈ సూర్యనారాయణ గారి తోట అయితేనేమి, పక్కనే ఉన్నటువంటి బస్తీ కేసీఆర్ బస్తీ అయితేనేమి, సో ఇవన్నీ కూడా కబ్జాలు చేయడము, 50 గజాలు 60 గజాలు 100 గజాలు కూడా నావే అని చెప్పి బేగం అనే మనిషి 300 ఎకరాలు అంటే సుమారు మల్కాజ్గిరిలో ఉన్నటువంటి 300 ఎకరాలు కూడా నావే అని చెప్పి వచ్చింది. సో ఆ కోశాన చూస్తే 300 ఎకరాలు అంటే మొత్తం మల్కాజ్గిరిలో ఉన్న ప్రజలందరూ కూడా ఏమైపోవాలి, వాళ్ళ సొంత ఇల్లు మొత్తం వీళ్ళకి రాసిచ్చేయాలనా? సో ఇట్లా ఎప్పుడో ఉన్న రకరకాల పత్రాలను తీసుకొచ్చి, అక్కర్లేని హామీలని కూడా తీసుకొచ్చి, జీవోలను సవరించి, పోలీస్ వ్యవస్థను గ్రిప్లో పెట్టుకొని సో ఇవన్నీ కూడా తతంగాలు నడిపిస్తూ ఉన్నారు. అండ్ అదే రకంగా కొడంగల్ విషయానికి వస్తే, కొడంగల్లో మనం చూపించడం జరిగింది. మొట్టమొదటిగా ఓకే టీవీ కొడంగల్ తాండాలకు వెళ్ళి అక్కడ తాండా వాసులతోటి మనము వాయిస్ తీసుకోవడం జరిగింది. అన్న రేవంత్ అన్న చూడు, వీళ్ళు ఇంత ఇబ్బంది పడుతున్నారు, నీకు ఓట్లేసి తప్పు చేసినామని చెప్తున్నారు, రేవంత్ రెడ్డి వస్తే మాకు ఏదో చేస్తారంటే ఉన్న ఇల్లు పొలాలు కూడా తీసుకెళ్ళిపోతాం అంటున్నారమ్మా అని చెప్పి, మా శవాల మీద బుల్డోజర్ చేసి మమ్మల్ని ఇక్కడనే బలిదానాలు చేసి అప్పుడు గుంజుకోండి మా భూములు అని చెప్పి తాండా వాసులు గిరిజన వాసులు చెప్పడం జరిగింది. అది కూడా చూపించడం జరిగింది. అలాగే ఉస్మానియా హాస్పిటల్ పరిస్థితి కూడా మనము హాస్పిటల్ పరిస్థితి కూడా చూపించడం జరిగింది. సో ఇట్లా రకరకాలుగా మనం ముందరికి వెళ్తూ ఉన్నాం. మరి ఏం మార్పు జరిగింది అంటే, సో చాలామంది కాల్ చేస్తున్నారు, శ్రావ్య గారు మాకు ఆసరా పెన్షన్ రావట్లే, శ్రావ్య గారు మేము రిటైర్ అయినాము, మాకు రావాల్సిన పెన్షన్ డబ్బులు వస్తలేవు, అండ్ మెడికల్ ఎక్స్పెన్సెస్ అంటే మా హెల్త్ కార్డు పట్టుకొని మేము మెడికల్ ఎక్స్పెన్సెస్ కోసం వెళ్తే అక్కడ మాకు రావట్లేదు, మెడికల్ ఎక్స్పెన్సెస్ కూడా మాకు రావట్లేదు, చాలా ఇబ్బందిగా ఉంది. అండ్ అదే రకంగా మా పోలీసు వాళ్ళు పొద్దున్న లేస్తే సరే వాళ్ళు ఏం చేస్తారు ఏం చేయరనేది పక్కన పెడితే మొత్తం గ్రౌండ్లోనే ఉంటారు. పోలీసు వ్యవస్థ లేని పోలీసులను మన రాష్ట్రాన్ని చూసుకోవడం చాలా కష్టం. ఎందుకంటే డెఫినెట్గా పొద్దున్న నుంచి రాత్రి వరకు సో ఎవరైనా ఎవరి తీరులో ఎవరి స్టైల్లో వాళ్ళు ముందరికి వెళ్తూ ఉన్నారు. అండ్ మొన్న కానిస్టేబుల్స్ కూడా ధర్నా చేయడము, వాళ్ళు ఉద్యోగాలకు వెళ్ళి తీసేయడము రకరకాలుగా జరుగుతూ ఉంది. అండ్ వాళ్ళకి హెల్త్ కార్డ్స్ కూడా హాస్పిటల్లో పనిచేస్తలేవట. హెల్త్ కార్డ్స్ పోలీస్ శాఖకి ఇచ్చినటువంటి ఏవైతే హెల్త్ కార్డ్స్ ఉన్నాయో ఆ హెల్త్ కార్డ్స్ కూడా పనిచేయట్లేదు. ఆ హెల్త్ కార్డ్స్ని పోలీసులు యూజ్ చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. సో ఇట్లా
రకరకాలుగా అంటే నేను అడుగుతా ఉన్నాను, వస్తున్నారు, ప్రెస్ మీట్లు పెడుతున్నారు, వెళ్తున్నారు, బట్ జనాల్లో తిరుగుతూనే కదా వాళ్ళ సమస్యలు తెలిసేది. ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు వస్తున్నాయి, తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారని చెప్పి 90,000 కోట్లు అప్పు చేసినారు 9 నెలల నుంచి. మరి అప్పు చేసినటువంటి ఆ డబ్బులన్నీ కూడా ఎక్కడెక్కడ ఖర్చు పెడుతున్నారు, దేనికి ఖర్చు పెడుతున్నారు, ఒక క్లారిటీ లేదు. సగం మందికి పెన్షన్లు వస్తున్నాయి, సగం మందికి రావట్లే. ఆసరా పెన్షన్లు మొదలుకొని, ఒంటరి మహిళా పెన్షన్లు మొదలుకొని, అండ్ ముసలోళ్ళ పెన్షన్ మొదలుకొని, అట్లాగే కళ్యాణ లక్ష్మి కావచ్చు, లేకపోతే ఇంతకుముందు గతంలో చెప్పినటువంటి రైతు బంధు కావచ్చు, ఇవన్నిటి కోసం కూడా ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా నా ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యమకారులు నిన్న రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది ప్రెస్ క్లబ్లో. సో గతంలో కేసీఆర్ మోసం చేసిండు, ఆత్మగౌరవం ఇస్తాము, గౌరవ వేతనం ఇస్తాము, గౌరవంగా మిమ్మల్ని తెలంగాణ అమరవీరుల కుటుంబ సభ్యులు అని చెప్పి గౌరవంగా యావత్ దేశానికి మేము మిమ్మల్ని పరిచయం చేస్తాము, మీకు ప్రత్యేక హోదా ఇస్తాము అని చెప్పి తెలంగాణ ఉద్యమకారులకు కేసీఆర్ మాట ఇచ్చి తప్పిండు. ఎవరో 1,200 మంది ఉంటే దాంట్లో 500 అన్నారు. ఆ 500లో కూడా అట్లీస్ట్ ఒక 10, 20, 30 మంది కుటుంబాలకు కూడా పట్టుమని బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది ఏం లేదు. మాట తప్పుకుంటూ, జారవేస్తూ, అపాయింట్మెంట్లు ఇవ్వకుండా ఇట్లా చేశారు. సరే వీళ్ళు ఏం చేశారు కాంగ్రెస్ వాళ్ళు, సరే వీళ్ళు చూడట్లే కదా, ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి, మీకు మేమున్నాం అని చెప్పి వీళ్ళు మేమున్నాం అని చెప్పి వీళ్ళందరూ కూడా ముందరకు వచ్చినారు. ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వంలో మేనిఫెస్టోలో అమర్చినారు. ఏమని హామీలు ఇచ్చినారు? ఉద్యమకారులందరినీ పిలిచి, బాబు చిట్టి మేము మీకు ఉన్నాము, 250 గజాలు మీకు ఇస్తాము, మిమ్మల్ని గౌరవప్రద హోదాలో కూర్చోబెడతాము. గౌరవప్రద హోదా అంటే వాళ్ళకి ఏ కార్పొరేషన్లో లేకపోతే ఏ ఎమ్మెల్సీలో ఇమ్మని కాదు, వీళ్ళు ఒక అమరవీరుల కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళు. సో వీళ్ళని ప్రతి ఒక్కరు కూడా గౌరవంగా చూడాలి. అట్లీస్ట్ అంటే 10 మందికి తెలియడం అనేది ఒక గౌరవం, వాళ్ళ గురించి 10 మందికి, ఒక 100 మందికి తెలియడం అనేది వాళ్ళ గౌరవం అన్నమాట. సో ఇటువంటి పరిస్థితుల్లో వీళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు కళ్ళల్లో ఒత్తులేసుకొని. ఇదే శ్రీధర్ బాబు ఈయన వీళ్ళందరినీ పిలుచుకొని గాంధీ భవన్లో మేనిఫెస్టో కమిటీ అని చెప్పి, మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ఓరు ఈయననే, శ్రీధర్ బాబే. సో పిలిచి మరి అందరితో మాట్లాడడం జరిగింది. ఇటు 46 జీవో బాధితులతో ఈయననే మాట్లాడతాడు, 29 జీవో అంటాడు, మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి సునీల్ కనుగోలు తీసుకొచ్చి అక్కర్లేని హామీలన్నీ పెట్టిండు, 6 గ్యారంటీలు అని చెప్పి. అప్పుడు కూడా ఇన్ని ఉచితాలు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎట్లా పాసిబుల్ అవుతుందని చెప్పి కూడా మనం ఒక స్టోరీ చేయడం జరిగింది. కానీ తీరా ఇక్కడ చూస్తే ఈ ప్రభుత్వం కూడా ఉద్యమకారుల ఊసు కూడా ఎత్తట్లే. ఉద్యమకారులను ఇప్పుడు నిజంగానే మీరు ప్రజాపాలన అని చెప్తున్నారు. ఏం ప్రజాపాలన జరిగింది అని, ఏం వెలగబెట్టినారని ఈ ప్రజాపాలన విజయోత్సవాలని చెప్పి జరుపుతా ఉన్నారు. సో ఈ ప్రజాపాలన విజయోత్సవాలు మీరు తలుచుకుంటే ఈ ఉద్యమకారులను పిలిచి సన్మానించేది ఉండే, వాళ్ళని పిలిచి మాట్లాడేది ఉండే. అట్లీస్ట్ విజయోత్సవ సభ ఏడాది పూర్తవుతున్నటువంటి ఈ సందర్భంలో మేము ఉద్యమకారులందరినీ కూడా ఆహ్వానం పలుకుతున్నాం, ఉద్యమకారులందరికీ కూడా మేము సన్మానించుకుంటున్నాం. మీకు ఈ 250 గజాల స్థలం అతి త్వరలో రాబోతుంది, కొంచెం సమయం ఇవ్వండి, ఏడాది అయ్యింది కదా, ఇంకొక 6 నెలల్లో ప్రభుత్వ భూమి ఎక్కడుందో చూసి, చాలా ఉంది ప్రభుత్వ భూమి, ఓకే, భూమి లేక కాదు, సగం భూమి వాళ్ళు, సగానికి పైన భూమి బీఆర్ఎస్ వాళ్ళు నొక్కేసినారు అనుకో, అది వేరే విషయము. ఇంకా భూములు చాలా ఉన్నాయి ప్రభుత్వానికి సంబంధించినవి. సో ఇంత ఇస్తాము. సో ఏ ఉద్యమకారుడిది ఏ ఊరైతే ఆ ఊర్లో ఉన్నటువంటి, ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎక్కడైతే ఒక గవర్నమెంట్ ల్యాండ్ ఉందో ఆ గవర్నమెంట్ ల్యాండ్లో భూములు ఇస్తామని చెప్పి అక్కర్లేని హామీలు ఇచ్చినారు. అంటే మీరు కూడా మోసం చేసినట్టే కదా. విజయోత్సవ సభల్లో వీళ్ళందరినీ కూడా పిలిచి గౌరవపరిచి మీకు మేము ఉన్నామని ధైర్యం చెప్తే ఎట్లుంటుంది, లేదు అని చెప్పి పట్టించుకోకుండా వదిలేస్తే ఎట్లా ఉంటుంది? ఇది మీ ఫెయిల్యూర్ ప్రభుత్వం కాదా? అట్లాగే సన్నాలకు ఒడ్లు, రైతులు ఆగమవుతున్నారు, ఒడ్లు పోసుకొని కుప్పలు పోసుకొని కూర్చుంటా ఉన్నారు. మొన్న పాప మా రిపోర్టర్
వెళ్ళి నేను అన్ని కవర్ చేసుకొని వచ్చినాడు, రైతుల కష్టాలన్నీ కూడా తెలుసుకొని వచ్చినాడు. అంటే ఎట్లా ఊర్లలో రైతులు తిప్పలు పడుతున్నారని చెప్పి కుప్పలు కుప్పలు పోసుకొని వాళ్ళు రోడ్ల మీద కూర్చునేటువంటి పరిస్థితికి తీసుకొచ్చినారు. మరి ఏం మార్పు వచ్చిందని విజయోత్సవ సభలు జరుపుకుంటున్నారో దయచేసి చెప్పాలి. అట్లాగే గురుకులాల్లో 48 మంది విద్యార్థులను పొట్టన పెట్టుకున్నారు, 48 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ముఖ్యంగా ఆడపిల్లల ఆత్మహత్యలు స్పెసిఫిక్గా మాట్లాడుకోవాలి. నేను చెప్తా ఉన్న చాలా రెసిడెన్షియల్ హాస్టల్స్లో ఆడపిల్లలకు ఒక సెక్యూరిటీ లేకుండా అయిపోయింది. వార్డెన్స్ని మహిళల్ని పెడుతున్నారా, లేకపోతే సిబ్బందిని అబ్బాయిలను పెడుతున్నారా, వాళ్ళు మానసిక క్షోభ అనుభవిస్తూ ఉన్నారు. ఇప్పటికే మీకు గుర్తుందో లేదో లాస్ట్ ఇయర్ ఏమంటారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 2 లక్షల మంది ఆడపిల్లలు మిస్సింగ్లో ఉన్నారు గత 5 ఏళ్లుగా అని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. ఏకంగా పార్లమెంట్లోనే చర్చ జరుగుతూ ఉంది. అండ్ అలాగే జగిత్యాల దాదాపు ఒక 6 months బ్యాక్ ఈ ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం అంటే మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఒక 3-4 monthsలో జగిత్యాలలో ఉన్నటువంటి గురుకుల పాఠశాలకు సంబంధించినటువంటి విద్యార్థులకు డ్రగ్స్ అలవాటు చేసి, గంజాయి అలవాటు చేసి వాళ్ళని ఇక్కడ హైదరాబాద్కి తీసుకొచ్చి సెక్స్ రాకెట్లో పాల్గొనేలాగా చేస్తారని చెప్పి తల్లిదండ్రులు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ కూడా అంటే ఈ గురుకులాల్లో చదివేటువంటి ఆడపిల్లలకు సెక్యూరిటీ ఎక్కడ మేము అడుగుతా ఉన్నాము. నారాయణ, చైతన్య లాంటి కాలేజెస్ ఫెయిల్ అయిపోయినాయి. అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వాళ్ళ ప్రెషర్ తట్టుకోలేక, మెంటల్ ప్రెషర్ తట్టుకోలేక ఆత్మహత్యలకు గురవుతున్నారు. తల్లిదండ్రులతో మాట్లాడదామంటే ఫోన్ ఇయ్యరు. చదువు 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 అని చెప్పి కంటిన్యూస్గా చదివిపిస్తూనే ఉంటారు. ఈ రోజుల్లో చదువుకి మన క్వాలిఫికేషన్కి చేస్తున్నటువంటి వర్క్కి ఏమైనా సంబంధం ఉందా అని చెప్పి అడుగుతున్నా. ఏం సంబంధం లేదు. ఈ రోజున ఒక 60% మార్క్స్ వచ్చి, ఒక 60% మార్క్స్ వచ్చి, కొంచెం మాట్లాడే కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండి అందరితో అట్రాక్టివ్గా మాట్లాడితే మంచి మంచి ఉద్యోగాలు మనము మంచి ఉద్యోగాలతో ముందరికెళ్ళచ్చు. చాలామందికి, ముఖ్యంగా తెలంగాణ బిడ్డలకు చాలా మారుమూల గ్రామాలలో మంచి టాలెంట్స్ ఉన్నాయండి. మీరు చూడండి, జిల్లాలలో ఆడి కబడ్డీ కావచ్చు, చెస్ కావచ్చు, ఫుట్బాల్ కావచ్చు, రకరకాలుగా చాలామంది ఆడి గెలుస్తున్నారు. సో అసలు ఇప్పుడు స్పోర్ట్స్ కోటాలో ఈ విద్యార్థులను ఎంకరేజ్ చేసే వాళ్ళు లేరు. మొత్తము జిల్లాలో ఉన్నటువంటి గ్రౌండ్స్ కావచ్చు, రేకుల ఉన్నటువంటి గోడలు కావచ్చు పెకిలించకపోయి ఊడి పడుతూ ఉన్నాయి. వాళ్ళకి ఆడుకుందామంటే షూస్ లేదు. సో ఇట్లా రకరకాలుగా అంటే ఎవరెవరికి ఏమేమి ఇవ్వాలి అన్న బడ్జెట్ కూడా వీళ్ళు సరిగ్గా ఇవ్వలేనటువంటి పరిస్థితి. ఇవ్వకపోవడం ఇంకా 4 సంవత్సరాలు ఉంది. కానీ అట్లీస్ట్ చర్చలైనా జరపాలి కదా, దాని ప్రణాళిక అయినా రూపొందించాలి కదా, అది లేదు. అక్కడ కూడా టోటల్గా ఫెయిల్. మరి ఇంకా దేనికోసం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మాలా? దేనికోసం నమ్మాలి? మా బీజేపీ వాళ్ళు మాట్లాడతారంటే వాళ్ళు మాట్లాడట్లే. ఇప్పుడు అధ్యక్ష పదవి ఎవరు అన్న దాంట్లోనే ఉన్నారు. ఇక్కడ వీళ్ళని పొగుడుతున్నారు, అక్కడ హరీష్ రావు గుడ్ లీడర్ అంటారు, మా బండి సంజయ్ అన్న హరీష్ రావు కూడా గుడ్ లీడర్ అంటారు. అండ్ అదే రకంగా ఇక్కడ ఏమంటారు మన రేవంత్ రెడ్డి గారు ఇస్ ఏ గుడ్ లీడర్ అంటారు. అంటే ప్రజా సమస్యల మీద ఎందుకు మాట్లాడరు? ఎందుకు వాయిస్ ఇస్తలేరు? సో తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవితో ఎవరుండాలనుకొని కోరుకుంటున్నారు. సో మా ఫైర్ బ్రాండ్ డీకే అరుణ గారికి కూడా చాలా అవకాశాలు ఉన్నట్టు కనబడతా ఉన్నాయి. డీకే అరుణ గారు కావచ్చు, లేకపోతే ఈటల రాజేందర్ గారు కావచ్చు, లేదంటే రఘునందన్ రావు గారు కావచ్చు, బండి సంజయ్ గారు కావచ్చు, అండ్ రామచంద్రరావు గారు. వీళ్ళ 5గురిట్లో ఎవరికన్నా ఇవ్వాలి అధ్యక్ష పదవి అని చూస్తూ ఉన్నారు. అయితే ఈ 5గురిట్లో ఎక్కువ ఫ్రంట్ లైన్లో మాత్రం బండి సంజయ్ గారు ఉన్నారు, అండ్ అలాగే డీకే అరుణ గారు ఉన్నారు. మరి ఎవరికి ఇస్తారో చూద్దాము. అండ్ అట్లాగే కమ్యూనిటీలో కూడా పోస్ట్ పెట్టండి, ఎవరు బీజేపీ అధ్యక్షుడిగా ఉండాలనుకుంటున్నారు. ఒకవేళ బండి సంజయ్ గారికి ఇస్తే లాస్ట్ టైం లాగానే ఎవరిని అధ్యక్ష పదవి చేసినా, అధ్యక్షులాగా చేసినా 3 మాత్రమే, అంటే
3 సంవత్సరాలు మాత్రమే వీళ్ళు అధ్యక్షులుగా కొనసాగుతారు. 3 సంవత్సరాలు మాత్రమే అధ్యక్షులుగా కొనసాగుతారు. నిజంగానే అదే గతంలో లాస్ట్ మూమెంట్లో ఎలక్షన్స్కి ముందర బండి సంజయ్ గారిని ఫస్ట్ నుంచి కూడా అధ్యక్షుడిగా పెడితే పాపం చాలా కష్టపడ్డాడు, గ్రౌండ్లో తిరిగిండు, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ని సక్సెస్ చేసిండు, చాలామందిని గెలిపించినారు, కార్యకర్తలందరిని అరుచుకున్నాడు, దగ్గర తీసుకున్నాడు, పాదయాత్రలు చేసిండు. సో అదే గ్రేస్తో ముందరికి వెళ్ళి ఉంటే బండి సంజయ్ గారిని కనుక తీయకపోయి ఉంటే ఇప్పుడు నో డౌట్ ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉండే బదులు బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వచ్చేది. సో ఇదే స్ట్రాటజీ ఇప్పుడు ఒకవేళ ఎవరైనా అధ్యక్ష పదవి తీసుకున్నా మళ్ళీ బండి సంజయ్ గారు ఇప్పుడు అధ్యక్ష పదవి తీసుకున్నా 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇదే మార్పు కరెక్ట్ ఎప్పుడు ఉండాలి, ఎలక్షన్స్కి ముందు ఉండాలని చెప్పి కూడా వాళ్ళు ఆలోచిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. సో మరి చూద్దాం ఎవరిస్తారు ఏందనేది మనం ప్రత్యేకంగా మాట్లాడుకుందాం. 5 పేర్లు అయితే క్లియర్గా వినబడతా ఉంది. ఒక 5 నేమ్స్ వినబడతా ఉన్నాయి. ఒకటేమో బండి సంజయ్ గారు, ఇంకోటేమో డికే అరుణ గారు, ఇంకోటేమో రఘునందన్ రావు గారు, ఇంకోటేమో ఈటల రాజేందర్ గారు, ఇంకోటేమో రామచంద్రరావు గారు. సో ఈ 5గురిట్లో ఒకరిని సెలెక్ట్ చేస్తారు. మరి 10th లోపల తెలుస్తుంది ఎవరు అధ్యక్షులుగా ఉంటున్నారు ఏంటి అనేది మనకి ముందు తెలుస్తుంది. సరే, ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు